Today's topic we are going to discuss about systems of sanitation. ప్రీవియస్ క్లాస్లో మనం శానిటేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఏవైతే కండిషన్స్ మనం పాటించాలో ఫర్ ద బెటర్ హెల్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నోన్ యాజ్ శానిటరీ అండ్ శానిటేషన్. సో అవి ఎలా పాటించాలి అంటే దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ సిస్టమ్స్ విచ్ ఆర్ ద సిస్టమ్స్ ఆఫ్ శానిటేషన్. ద ఫస్ట్ వన్ ఈజ్ కన్జర్వెన్సీ సిస్టమ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాటర్ క్యారేజ్ సిస్టమ్. ఒక శుభ్రత మెయింటైన్ చేయాలి అంటే వాటిని ఈ సిస్టంల ద్వారా మనం ప్రస్తుతానికి ఒక గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ ఉంది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ని డిస్కస్ చేద్దాం, కన్జర్వెన్సీ సిస్టమ్. ఇదేంటంటే ఇది ఒక పాత పద్ధతి, ఓల్డ్ సిస్టమ్. అండ్ చిన్న చిన్న పట్టణాల్లో కానీ విలేజెస్లో కానీ ఈ సిస్టమ్ని ఇంకా పాటిస్తున్నారు. ఇందులో ఏమవుతుంది అంటే బై యూజింగ్ మాన్యువల్ లేబర్ శానిటేషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీలో కొంతమంది పల్లెటూరులకు వెళ్ళుంటారు. అక్కడ వారాంతాల్లో చెత్త కలెక్ట్ చేయడం, ఒక బండి వస్తుంది, దాంట్లో చెత్త మొత్తం వేస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, బాత్రూమ్స్కి సపరేట్గా సెప్టిక్ ట్యాంక్స్ కట్టించడం, ఇలాంటి డిఫరెంట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. ఆల్ దోస్ ప్రాక్టీసెస్ కమ్ అండర్ కన్జర్వెన్సీ సిస్టమ్. ఇక్కడ సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే గార్బేజ్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ డస్ట్బిన్స్ ప్లేస్డ్ అలాంగ్ ద రోడ్స్. రోడ్ మీద ఒక వీధికి సంబంధించిన గార్బేజ్ అంతా ఒక చెత్తకుండి లాంటిది పెడతారు, దాంట్లోనే కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గవర్నమెంటే పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఒక ప్లేస్ అనేది నిర్ణయిస్తారు ఇక్కడ చెత్త పడేయాలి అని చెప్పి. అక్కడ నుంచి కలెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రెఫ్యూజ్, అంటే ఏదైతే మనకు పనికిరాని చెదారం ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని స్ట్రాంగ్ వాటర్ ఇవన్నీ కలెక్ట్ చేసి సపరేట్గా డిస్పోజ్ చేస్తారు. అంటే దగ్గరలో ఉన్న కాలువలో పడేయడం కానీ దగ్గరలో ఉన్న రివర్లో పంపించేయడం కానీ చేస్తారు. అండ్ ఆ కలెక్ట్ చేసిన చెత్తలో ఏదైనా సరే నాన్ కంబస్టబుల్, అంటే కాలలేని, మనం మంట పెట్టామనుకోండి, కాలలేని చెత్త ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఏదైనా గుంటలు అలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో వేసి పూడ్చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆ గెటింగ్ రీడ్, ఆ చెత్త నుంచి ఎలా వాళ్ళు బయటపడాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవి చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు చేసేవన్నీ సరే ఏమీ దీంట్లో ట్రీట్మెంట్ కానీ ఎటువంటి ఇంజనీరింగ్ ఇన్వాల్వ్ అయి ఉండదు. జస్ట్ అక్కడ చెత్త తయారైంది, వాళ్ళు ఆ చెత్తని వదిలేసుకుంటున్నారు అంతే. అది మాత్రమే జరుగుతుంది ఈ కన్జర్వెన్సీ సిస్టంలో. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఇచ్చాను, దీన్ని బట్టి మీకు ఒక అంచనా వస్తుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఇక్కడ ఈ వ్యక్తికి చెత్తని పడేస్తున్నాడు ఈ పిక్చర్లో, ఫస్ట్ పిక్చర్లో మనం చూస్తే కనుక. సో అక్కడ అది ఒక డెసిగ్నేటెడ్ డంపింగ్ ఏరియా లాంటిది అయిపోయింది, వాళ్ళు అలా పడేస్తారు తీసుకొచ్చి. ఇక్కడ చూడండి, ఇంటికి దూరంగా ఒక బాత్రూమ్ కట్టుకున్నారు, వాటి నుంచి ప్రతి సెప్టిక్ ట్యాంక్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ ఫర్ ఎ బాత్రూమ్ అనేది కూడా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కన్జర్వెన్సీ సిస్టమ్. ఇక్కడ ఇళ్ళకి బయట ఇలా తూములు వేస్తారు, డ్రైనేజ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఇది అలానే ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్, దిస్ ఈజ్ ఎ క్లోజ్డ్ డ్రైనేజ్ అనమాట. ఇది ఒకటి ఫర్ క్యారీయింగ్ సల్లేజ్, అంటే ఏదైతే మన కిచెన్లో బాత్రూంలో తయారయ్యే వేస్ట్ వాటర్ని క్యారీ చేయడానికి అయితే, ఇంకొకటి మనకి రోడ్డు మీద పడిన వర్షాన్ని ఆర్ స్ట్రాంగ్ వాటర్ని క్యారీ చేయడానికి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇలా క్యారీ అయిన వేస్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఏ ఊరి చివర కాలువలోనో లేదా ఒక రివర్లోనో ఇలా డంప్ చేసేయడం జరుగుతుంది డైరెక్ట్గా. సో దిస్ ఈజ్ ఎ బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఈజ్ మెంట్ బై కన్జర్వెన్సీ సిస్టమ్. ఆబ్వియస్లీ ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చెత్త ఇలా పడేస్తున్నారు కదా, దీన్ని ఏం చేస్తారంటే ఒక వారం కానీ 10 డేస్కి కానీ ఒక లారీ లాంటిది వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తుంది. దాంట్లో కంబస్టబుల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే, కాలిపోయే ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిని తగలపెట్టేస్తారు. అలా లేనివి ఏమన్నా ఉంటే కనుక అది రాయి, చెక్క ఇలాంటివి ఏమన్నా అయితే వాటిని తీసుకెళ్ళి ఒక పిట్లో వేసేస్తారు, ఒక గుంటలో వేసేస్తారు. అవి కూడా కాదు అనుకుంటే దాంట్లో ఏమన్నా సరే కుళ్ళిపోయే పదార్థాలు లాంటివి ఏమన్నా ఉంటే, లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళి మాన్యూర్ తయారు చేయడంలో వేస్తారనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద టెక్నాలజీస్. ఇవన్నీ ఏంటి అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కన్జర్వెన్సీ సిస్టమ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ సిస్టమ్ ఏంటో మనం చూద్దాం. తర్వాత వాటర్ క్యారేజ్ సిస్టమ్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది అడ్వాన్స్డ్ సిస్టమ్ కంపేర్డ్ టు కన్జర్వెన్సీ సిస్టమ్. అట్ ద సేమ్ టైం అక్కడ ఎలాగైతే మనుషుల యూజ్ అనేది ఎక్కువగా ఉందో కనిపిస్తుందో మనకి, ఈ వాటర్ క్యారేజ్ సిస్టంలో మనుషులు అంత ఇన్వాల్వ్ అవ్వరు, వెరీ లీస్ట్ టు ద లీస్ట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇక్కడ పేరుకు తగ్గట్టుగానే వాటరే పనిచేసేస్తుంది మనకి.
కావాల్సిన ఈ ట్రాన్స్పోర్టేషను, డిస్పోజలు, ఈ వర్క్ మొత్తం. కాకపోతే మనం ఇంకోటి చూడాల్సింది ఏంటి అంటే ఇవన్నీ ఒక పెద్ద పెద్ద సిటీ నెట్వర్క్స్కి మాత్రమే మనం ఈ వాటర్ క్యారేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం చూసినట్లయితే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని తక్కువ క్వాంటిటీ ఆఫ్ సాలిడ్లో కలిపేసి మనం ఆ వేస్ట్ వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది ఓన్లీ యూజ్డ్ ఫర్ సీవేజ్ ట్రాన్స్ఫర్ అన్నమాట. మనకి ఇంట్లో బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇక్కడ ఈ పిక్చర్లో చూపించిన విధంగా బాత్రూమ్ నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్లో మనం కలిపేస్తే ఆ ఎక్కువ క్వాంటిటీ అంటే ఎలా అంటే 99.9% షుడ్ బి వాటర్ అండ్ 0.1% షుడ్ బి సాలిడ్ వేస్ట్. అలా మనం కలిపేస్తే అదేమవుతుంది అంటే ట్రాన్స్ఫర్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ పిక్చర్లో చూపించినట్టు సీవర్ పైప్లో ఆ సల్లేజ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. వేరొక అడిషనల్ పైప్లో స్ట్రాంగ్ వాటర్ ఏదైతే ఉందో వర్షపు నీళ్ళు ఏవైతేనో అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇన్ కొన్ని కండిషన్స్లో ఒకవేళ ఆ సిటీ చిన్నది అయితే కనుక లేదా ఎక్కువ వర్షాలు పడే ఛాన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఈ రెండు పైప్స్ని కంబైన్ చేసి సింగిల్ పైప్గా వాడతారు. దాని గురించి మనం నెక్స్ట్ తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ కన్జర్వెన్సీ సిస్టమ్. అండ్ కన్జర్వెన్సీ సిస్టమ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఇదివరకు మనం వాటర్ క్యారేజ్ సిస్టమ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఏవైతే డ్రాబ్యాక్స్ ఇన్ కన్జర్వెన్సీ సిస్టమ్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ పూరించుకోవచ్చు. లైక్ మాన్యువల్ లేబర్ అనేది ఎక్కువగా అవసరం ఉంది మనకి కన్జర్వెన్సీ సిస్టంలో. ప్రతి పని మనుషులే చేయాలి. ఈ పిక్చర్లో చూపించినట్టు చూడండి ఒకసారి, ఆయనే మ్యాన్ హోల్ అనేది క్లియర్ చేస్తున్నాడు, సెప్టిక్ ట్యాంక్ అనేది అతనే క్లియర్ చేస్తున్నాడు. ఈ చెత్త ఎత్తే అమ్మాయి తనే కలెక్ట్ చేస్తుంది చెత్త, అండ్ రోడ్లు కూడా వీళ్ళే ఊడుస్తున్నారు, మనుషులు ఊడుస్తున్నారు. వీళ్ళందరికీ హెల్త్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ క్యారేజ్ సిస్టంలో ఏమవుతుంది అంటే ఈ మాన్యువల్ లేబర్ అనేది చాలా తక్కువ. ఆ పైప్స్ అనేవి ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న వాటరే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అందులో ఉన్న సాలిడ్ వేస్ట్ని. అలానే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కనుక మనం కట్టినట్టయితే ఈ దుమ్ము ధూళి ఇవి పడినప్పుడు ఆ వర్షపు నీళ్ళే ఆ రోడ్ని క్లీన్ చేస్తాయి. అలానే సాలిడ్ వేస్ట్కి మనుషుల్ని బదులు పికప్ ట్రక్స్ కనుక మనం పెట్టినట్లయితే, అంటే రోడ్ మనం ఇంటి బయట ఆల్రెడీ ఇప్పుడు మనం చూసే ఉంటాం సెల్ఫ్ ఆటోమేటిక్ క్యారింగ్ మెషిన్స్ అనేవి వచ్చేసినాయి మనకి. అదే ట్రక్ వచ్చి ఆగి అదే మొత్తాన్ని లేపుకుని ఆ చెత్తగుండి మొత్తాన్ని లేపుకుని దాని మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. అలాంటివి మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేయొచ్చు. దిస్ ఆల్ కమ్స్ అండర్ వాటర్ క్యారేజ్ సిస్టమ్. నెక్స్ట్ మనం రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. సో కన్జర్వెన్సీ సిస్టమ్ అండ్ వాటర్ క్యారేజ్ సిస్టమ్, ఈ రెండింటికి కంపారిజన్లో చూస్తే కనుక ఫస్ట్ ఏంటిది కన్జర్వెన్సీ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ ఎ వెరీ చీప్ సిస్టమ్, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మీరు చూసినట్లయితే దాంట్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏమీ ఇన్వాల్వ్ అయ్యలేదు, రాదర్ దాన్ దట్ డ్రైనేజ్. అండ్ ఈ సిస్టమ్ వల్ల చెడు వాసనలు ఇలాంటివన్నీ, రోగాలు వచ్చే ప్రమాదం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి, అక్కడికక్కడ ఆ దగ్గరలోనే ఆ వాటర్ అనేది డిస్పోజ్ చేస్తున్నాం మనం కాబట్టి. థర్డ్ది, చూడడానికి నీట్గా ఉండదు ఏది, ఆ డ్రైనేజ్లు ఓపెన్గా ఉంటాయి. చూసారు కదా మీరు, పిక్చర్స్ చాలా చండాలంగా ఉన్నాయి చూడడానికి, అలా ఉంటుంది. ఏదైతే ఎక్స్క్రిమెంటల్ మ్యాటర్, లైక్ ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులోంచి వచ్చే మ్యాటర్ ఏదైతే ఉందో హ్యూమన్ ఫీసిస్, యూరిన్ లాంటివి సపరేట్గా స్టోర్ చేయాలి చాలా రోజుల వరకు. సో కాబట్టి ఎక్కువ స్పేస్ అనేది అవసరం అవుతుంది. ఇవన్నీ ఒకేసారి థీమ్ కాబట్టి ఏదైతే కలెక్ట్ చేసామో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ అండ్ బయాలజికల్ ఇంపార్టెన్స్, వాటిని ఏం చేస్తామంటే ఎక్కువసేపు తీయం కాబట్టి అవి కుళ్ళిపోయి ఒకే చోట ఉండి వాటి నుంచి వచ్చే వాసన ఇలాంటివన్నీ ఫౌల్ స్మెల్ అనేవన్నీ వస్తూ ఉంటాయి వాటి నుంచి. అదొకటి ఇబ్బందికరమైన స్థితి. అలానే కంప్లీట్లీ హ్యూమన్ డిపెండెంట్ సిస్టమ్ ఇది. ఆ సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేయాలంటే హ్యూమన్స్ కావాలి, ఆ చెత్త మొత్తం అక్కడ నుంచి తీయాలంటే హ్యూమన్స్ కావాలి, ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇరుక్కుపోతే హ్యూమన్స్ కావాలి. సో దిస్ ఈజ్ ఎ వెరీ హ్యూమన్ డిపెండెంట్ సిస్టమ్, మనుషులు ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి కన్జర్వెన్సీ సిస్టంలో ఉన్న లాభ నష్టాలు ఇవి, తక్కువ కాస్ట్ బట్ మిగతావన్నీ నష్టాలే కనిపిస్తున్నాయి మనకి. వెరాజ్ వాటర్ క్యారేజ్ సిస్టమ్ మనం చూసినట్లయితే హై ఇనిషియల్ కాస్ట్, దీంట్లో పైప్ లైన్ నెట్వర్క్, పంపింగ్ హౌస్ ఇలాంటివన్నీ డిఫరెంట్వి మనం ఇన్స్టాల్ చేయాలి ముందే. కాబట్టి హై ఇనిషియల్ కాస్ట్, వాసన రావడం కానీ కుళ్ళిపోవడం కానీ ఇలాంటివేమీ ఈ వాటర్ క్యారేజ్ సిస్టంలో మనం చూడము. కాబట్టి ఇట్ ఈస్ ఏ బెనిఫిట్, పాజిటివ్ పాయింట్ ఫర్ వాటర్ క్యారేజ్ సిస్టమ్. అట్ ద సేమ్ టైం ఇవి చూడడానికి బాగుంటుంది ఈ సిస్టమ్.
పైప్స్ అన్నీ అండర్ గ్రౌండ్ ఉంటాయి, మనకి వాటర్ కానీ బయటికి ఏమీ కనిపించకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఎస్థెటిక్ అపీరియన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే దీనికి ఈ వాటర్ క్యారియర్ సిస్టంలో మనం సప్పిక్ ట్యాంక్ ఇలాంటివి ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, వాసన రాదు. కాబట్టి మనం ఆ బాత్రూమ్స్ అవి ఏవైతే ఉన్నాయో మనకి అటాచ్డ్గా కట్టుకోవచ్చు, ఇంటికి దగ్గరలో కట్టుకోవచ్చు. కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది, ఆ ఇంటికి కూడా లుక్ వస్తుంది, అండ్ సిటీకి కూడా ఎస్థెటిక్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి. తర్వాత ఎక్స్క్రీటా డిపాజిట్ అయిన వెంటనే రిమూవ్ అయిపోతుంది. టాయిలెట్కి వెళ్ళి మనం ఫ్లష్ నొక్కిన వెంటనే ఎక్స్క్రీటా ఆ పైప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ ఇంటి దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్కి. కాబట్టి ఫౌల్ స్మెల్ రావడం, మీకు దానివల్ల ఏదైనా ఇబ్బంది కలగడం ఇలాంటివి ఏమి అబ్సల్యూట్ జీరో అన్నమాట. నెక్స్ట్ మొత్తం పని ఇక్కడ వాటరే చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న హ్యూమన్ సాలిడ్ వేస్ట్ని ఏదైతే ఉందో, లేదా కిచెన్లో జనరేట్ అయిన సాలిడ్ వేస్ట్ని వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ వాటరే ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, ఫ్రమ్ ద సోర్స్ పాయింట్ టు ద ట్రీట్మెంట్ పాయింట్ ఆర్ డిస్పోజల్ పాయింట్. కాబట్టి హ్యూమన్స్కి కూడా వేరే హ్యూమన్స్కి ప్రమాదం అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉందన్నమాట మనకి. సో దీస్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ both the sanitation systems. I hope you understand it. Let's meet in the next class. Thank you.